సరే ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం సార్. కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం కవిత గారు ఒక రెబెల్‌గా మారిపోయి బీఆర్ఎస్ పార్టీ పైనే ముఖ్యంగా హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు? కవిత గారు ఈ విధంగా మారడం గల కారణం ఏంటి? మరి ఇప్పుడు ఆమె దారెటు? కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్‌లోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తారని ఈ విధంగా కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి సార్. మీ ఒపీనియన్ ఏంటి? ఎంటర్‌గా తెలంగాణ పాలిటిక్స్ గురించి? అంటే నేను అనుకోవడం అంటే ఒక రకంగా ప్రధాన కారణం హ్మ్. ఆ ఫ్యామిలీలో ఒక క్రైసిస్. ఓకే. ఇది బహుశా మనకు రాజుల కాలం నుంచి ఈ గొడవలు నడుస్తున్నాయి. అవును. పిల్లల మధ్యన తేడాలు, హ్మ్. పవరు ఎవరికి పోతుంది, తర్వాత పార్టీ ఫండ్స్ ఎవరికి పోతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం కూడా అదే కదా, షర్మిల జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం కూడా. హ్మ్. కనుక ఇక్కడ ఈ కవితకు 3-4 కంప్లైంట్స్ ఉన్నాయి పార్టీ మీద. హ్మ్. ఒకటి, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, జైల్లో పెట్టినప్పుడు కేటీ రామారావు గారు వెళ్ళొచ్చారు, హరీష్ రావు కూడా 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కేసీఆర్ వెళ్ళి హ్మ్. ఆమె ఆమె ఎక్స్పెక్టేషన్ తండ్రిగా తప్పకుండా తను వచ్చి కలుస్తాడని అని ఆమె అనుకున్నది. ఆయన కలలేదు, ఏ కారణం అని కలలేదు. ఆయన కలవకపోవడం ఆమె మనసులో ఉన్నది. రెండవది, ఆమె కూడా పవర్ యాంబిషన్ ఉంది. ఆమె హ్మ్. ఈ రాజకీయాలు ఉన్న కాదు, ఉంటే ఆమెకు మనసులో ముఖ్యమంత్రి కూడా కావాలని ఉండొచ్చు. మొదటి నుంచి కొడుకుకి బిడ్డకి మధ్యన ఒక డిస్క్రిమినేషన్ ఉంది, ఒక వివక్ష ఉంది అనేది బాగా ఆమె మనసులో ఉన్నది. దీనికి తోడుగా ఆమె రిసోర్సెస్ విషయంలో కూడా ఎక్కడో కేటీ రామారావుకు పార్టీ ఫండ్స్ కానీ వాళ్ళు చేసుకున్న డబ్బులు కానీ హ్మ్. ఎక్కడో తనకు తగిన వాటా రాలేదు అనేది కూడా అనుకుంది. ఓకే. కనుక ఇట్ క్రియేటెడ్ ఏ ఫ్యామిలీ క్రైసిస్. అది హరీష్ రావుకు కేటీ రామారావుకే మొదటి నుంచి వచ్చిన క్రైసిస్ ఉంది. మధ్యన ఈమె కవిత వచ్చింది. ఈ కవిత వచ్చి ముందు కేటీ రామారావు మీద దాడి చేసింది. ఓకే. కేటీ రామారావు మీద దాడి చేసింది ఆమె. మీ చుట్టూ రాక్షసులు ఉన్నారు అది దండంలో ఆమె కేటీ రామారావు కూడా ఒకడు. కానీ సడన్గా తన గేర్ మార్చి హరీష్ రావు మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. హరీష్ రావు మీద అటాక్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఆయన ఇరిగేషన్ పోర్ట్ఫోలియో కాళేశ్వరము చాలా కాంట్రవర్సీ అయిపోయింది. అవును. ఈ కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ ఏమో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా చెడిపోవడానికి, ప్రాజెక్టు దెబ్బతినడానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ అని వాళ్ళు రాశారు. కనుక ఆమెకు అదొక అవకాశం దొరికింది. మా నాన్నగారు డబ్బులను చూడరు, అసలు ఆయన డబ్బులంటే పట్టలేదు, మా నాన్నగారు ఎప్పుడైనా నిజాయితీగా పాలనివ్వాలనుకున్నాడు. మరి కాళేశ్వరం ధనంతా ఏంటంటే కంప్లీట్గా హరీష్ రావు. కనుక కాళేశ్వరం క్రైసిస్ ఆమె ఏం చేసిందంటే కంప్లీట్గా తండ్రి మీద వచ్చినటువంటి ఏదో ఆరోపణలు ఉన్నాయో హ్మ్. వాటిని హరీష్ రావుకు వ్యతిరేకంగా చేసింది. రెండవది, ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు కంటే హరీష్ రావు ఎక్కువ పాపులర్. మాస్ బేస్లో ఆయనకి ఎక్కువ పాపులారిటీ. ఇప్పటికి కూడా ఆయన ఒక పాపులర్ లీడర్గానే ఉన్నాడు. హ్మ్. ఒకవేళ కేసీఆర్ దగ్గర తీసుకోకున్నా, ఆయన కేసీ గారి అబ్బాయికి ఆయన కాకున్నా మొత్తంగా కేసీఆర్ తనకు తాను నిలదొక్కునే స్థాయిలో ఉన్నాడు. అది కూడా ఆమెకు చాలా కంటినింపుగానే ఉంది. ఈయన మధ్యన, ఎందుకంటే ఇది కేటీ రామారావు తాను కాదు, నా ఇప్పుడు హరీష్ రావు. ఈ ఆంధ్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి షర్మిల ఉంది, ఇక్కడ హరీష్ రావు అనే క్యారెక్టర్ కూడా ఎంటర్ అయ్యాడు. ఆమెకు హరీష్ రావు మీద అపవాదు వేసింది, కరప్ట్ అని అనేసింది. హ్మ్. కాళేశ్వరం విషయంలో అంటే ఎవరు తమ పార్టీలో ఉన్న వాళ్ళని ఇంత ఓపెన్గా వాళ్ళు కరప్ట్ అనరు. అది రాజకీయం కూడా కాదు, కానీ కరప్ట్ అనేసింది. అవును. కరప్ట్ ఆయన కరప్ట్ కాబట్టి రెండోసారి ఇరిగేషన్ మినిస్టర్ చేయలేదని కూడా అన్నది ఆమె. ఇంత డైరెక్ట్గా కేసీఆర్ మన హరీష్ రావును అటాక్ చేసి ఆమె తండ్రిని ఏదో తండ్రి ఇమేజ్ను కాపాడినట్టుగా చేసి మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో మాత్రం షీ క్రియేటెడ్ ఏ టెరిబుల్ క్రైస్. అది ఎందాకపోయిందంటే తన తండ్రిని ఎంత మెచ్చుకున్నా తండ్రి మొత్తం పార్టీ కొలాప్స్ అయింది. ఎందుకంటే కేసీఆర్ ఎంత కాదన్నా పాలిటీషియన్, ఇది పార్టీ కొలాప్స్ అయ్యేటట్టుందని ఆమె తీసి పారేసింది మొత్తం. ఆమె కూడా రిజైన్ చేసేసి నేను ఎమ్మెల్సీ కూడా రిజైన్. మరి ఈ కాన్ఫిడెన్స్
ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది, ఈ కథ సరే దాంట్లో లాజిక్ ఉంది. కానీ తాను స్వయాన రిజైన్ చేసేసి తను ఎమ్మెల్సీ దాన్ని కూడా రిజైన్ చేసిందంటే ఆమె వెనుక ఏదో ఒక రాజకీయ శక్తి లేకుండా కవితకు ఇలాంటి సాహసమైన నిర్ణయం తీసుకునే అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఓకే అనేది జనం ఆలోచిస్తున్నారు. ఈమె వెనుకున్నది ఎవరు ఆ శక్తి అనేది. దాంట్లో ఏమిటంటే ఒక బయట డిబేటు రేవంత్ రెడ్డి లేక భారతీయ జనతా పార్టీ, ఈ ఇద్దరి మధ్యన ఎవరు ఈమె వెనుక ఉన్నారు అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్లో ఒక సెక్షన్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక రకంగా బీజేపీ మనిషే కనుక ఆయన ఒక బీజేపీ నుంచి వచ్చిన వాడే, అంతిమంగా ఆయన బీజేపీ పార్టీకే ప్రయోజనం చేద్దాం అనుకుంటున్నాడు. కనుక ఆ పార్టీలో క్రైసిస్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఉన్న సంక్షోభాన్ని రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడు అనేటువంటి ఒకటి చర్చ నడుస్తున్నది. ఇక రెండవది ఈమె బహుశా ఈ ధైర్యాన్ని భారతీయ జనతా పార్టీ ఎలాగో ఆమె మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ ఉంది, జైల్లో ఉండొచ్చింది, బెయిల్ మీద ఉన్నది. ఆమె బెయిల్ క్యాన్సిల్ కావడం కానీ ఆ మొత్తం క్రైసిస్ నుంచి బయటపడడం కానీ అది బయటపడడానికి కేవలం బీజేపీ పార్టీ మాత్రమే సాయం చేయగలదు. రేవంత్ రెడ్డి దానికి ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి వెళ్ళి ఈమెను బయటకు లాగలేడు. లాగగలిగింది బీజేపీ. కనుక బీజేపీకి దగ్గర పోవడానికి ఆమె తన పార్టీలో ఎందుకంటే బీఆర్ఎస్లో క్రైసిస్ క్రియేట్ అయితే ప్రయోజనం పొందేది ఎవరు అంటే నా దృష్టిలో కాంగ్రెసా లేక బీజేపీ అంటే బహుశా బీజేపీకి ఎక్కువ ప్రయోజనం. ఓకే కాంగ్రెస్ కంటే బీజేపీ. కాంగ్రెస్ ఇంకంబెంట్ పార్టీ కనుక పార్టీకి మద్దతు ఏదైతుందో సాధారణంగా క్రమక్రమంగా తగ్గుతుంటుంది. ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచిస్తే బీఆర్ఎస్ కంప్లీట్గా క్రైసిస్లో పడింది. దానికే స్టెబిలిటీ లేదు. కేసీఆర్ ఇమేజ్ కూడా కొంత దెబ్బతిన్నది. హరీష్ రావు కరప్ట్ అని వేశారు. ఇవన్నీ ఈ గొడవల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో గతంలో గెలిచినట్టుగా గెలవడం అనేది కొంత కష్టం. కనుక బహుశా భారతీయ జనతా పార్టీకి ఇది అలవాటు. వాడు మహారాష్ట్రాలు చేశారు, పంజాబ్లో భిన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఇట్లా కుటుంబాన్ని డివైడ్ చేసేసి ఒకరిని ఒక సెక్షన్ తమ వైపు లాగి ఉన్న సెక్షన్ బలహీనపరిచి ఇది చేశారు కాబట్టి వాళ్ళకి చేసే అవకాశం లేదా చేసేటువంటి అనుభవం ఉంది వాడు. కనుక ఎక్కడో ఒక చోట బీజేపీ వెనుక ఉండి ఈమె చేత ఇటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం, తర్వాత కాంగ్రెస్కు క్లోజు అనేటువంటి ప్రచారం జరిగింది అనుకోండి. కాంగ్రెస్ పార్టీ కరప్ట్ పీపుల్ని అట్రాక్ట్, అందుకని రామచంద్రరావు ఫస్ట్ స్టేట్మెంట్ మేము ఆమెను తీసుకోమని, మేము ఆమెను తీసుకోము అని అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోకపోవచ్చు, కానీ మీరు ఏ పాత్ర నిర్వహించమంటే ఆ పాత్ర ఆమె నిర్వహించింది అనుకోండి. మీరు బీఆర్ఎస్లో క్రైసిస్ క్రియేట్ చేసింది, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలంటే రేపో ఎప్పుడు ఆమె కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. చేసినప్పుడు ప్రయోజనం పొందేది భారతీయ జనతా పార్టీ. కవితను పార్టీలోకి తీసుకొని ఆమెను కూడా ఒక నాయకురాలిగా అంగీకరించి ఆమెకు అవకాశాలు ఇచ్చి లేదో కేంద్ర క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆమెను తీసుకొని వాళ్ళు కొరివితో తల గోక్కోదలుచుకోలేదు. అలా పెట్టారు. వాళ్ళు కొంత సలహాలు ఇస్తే సలహాల మేరకు ఈమె పనిచేయవచ్చు. ఎప్పుడో రేపు అవకాశం వచ్చి ఎన్నికల తర్వాత 1929 ఎన్నికల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుస్తుంది. అప్పుడు కవితకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే అప్పటికీ జనమంతా ఇంత మర్చిపోయి ఉంటారు. కనుక కవితకు ఈడీ కేసు ఇవన్నీ డైల్యూట్ చేస్తారు. ఆమెకేం కరప్షన్ లేదు, అనవసరంగా ఆమె మీద కేసు వేసామంటారు. ఇవన్నీ జరుగుతున్నవి. ఇదంతా మనం కొత్త ఏం కాదు, ఇదంతా జరుగుతున్నవి. చేసేసి కవితకు కనుక కవిత ఊహలో కూడా బహుశా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటే తనకు ఎప్పుడో ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దానికంటే కూడా ఈడీ కేసులో ఆమెను మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి జైల్లో అయితే వేయరు. కాంగ్రెస్ క్లోజ్ పోయింది అని తెలిస్తే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు. కనుక ఆమెకి ఇమీడియట్ థ్రెట్ బీజేపీతో ఉంది కానీ కాంగ్రెస్తో కాదు. కనుక ఆమె ఇమీడియట్ రక్షణ కూడా బీజేపీ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
బీజేపీలో చేరకపోవచ్చు, వాళ్ళు చేర్చుకోకపోవచ్చు. కానీ ఇప్పుడున్న థ్రెట్లో ఆలోచిస్తే లాజికల్గా కవిత భారతీయ జనతా పార్టీకి కాస్త దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్కు దగ్గర పోవడానికి మనకు అవకాశం కనిపించదు. ఓకే సార్, ఒకవేళ సొంత పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా? మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా ఆమెకు? సొంత పార్టీ పెడితే మళ్ళీ బీఆర్ఎస్ చాలా నష్టం, ఓట్ల చీలిక జరుగుతుంది, ఇది కాంగ్రెస్ ప్లస్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా అంటే సార్? ఇమీడియట్గా ఆమె పార్టీ పెట్టినా పెట్టవచ్చు. ఓకే, పార్టీ పెట్టి రేపు ఎన్నికలు వస్తున్నాయి అనుకోండి, లేదా పంచాయతీ అలయన్స్ పెట్టుకోవాలి. ఓకే, అలయన్స్ పెట్టుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆమె తీసుకోమని అన్నారు, కానీ ఆమె అలయన్స్ పెట్టుకున్నామంటే అలయన్స్ పెట్టుకోవచ్చు. ఆమెకు ఫ్యూచరు పార్టీ పెడితే అడ్వాంటేజా, పార్టీ పెట్టకుండా కేవలం తను రాజకీయాలు తను కాపాడుకోవడమా అనేది ఇంపార్టెంట్. పార్టీ పెట్టినా పెట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితిను మళ్ళీ పాత ఇవాళ ఎలాగో భారత రాష్ట్ర సమితి కాబట్టి ఎలాగో రీజనల్ పార్టీ లేదు కనుక ఆమె టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని కొంత భారతీయ జనతా పార్టీతో ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఎన్నికల సమయంలో ఆమె కొంతవరకు నేను ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాను, అలయన్స్ పెట్టుకోవడంలో బీజేపీ పెద్దగా వెనక ముందు కాపు తీసుకోవడం వేరు, అలయన్స్ పెట్టుకోవడం వేరు. అలయన్స్ పెట్టుకొని పొలిటికల్ సర్వైవల్గా ఆమె అట్లా చేసే ఒక అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓకే సార్. సార్, ఇటు